నీళ్ళు తీసుకొని తన కడుగుతుంది. అట్లా వాళ్ళు ఇతరులు ఎక్కడైనా చేపించుకుంటుండొచ్చు కానీ అటువంటి బాబా పైకి కనిపించే ఆడంబర సేవలు చేయించుకోకు, నిజమైన మహాత్ములు చేయించుకోండి. ఇక్కడ అదే ఉంది. గురువుల సేవ, గురువుల ఉదయంను ఆ సేవ చేసి వాళ్ళ కృపను పొందవచ్చు. ఏ విధంగా? గురువు యొక్క వచనాలను పాటించే వాళ్ళే గురువుకు నిజమైన సాధకులు. గురువు వాక్యం ఏమున్నది మనము స్వీకరించాలి, ఎప్పుడు అర్థం చేసుకోవాలి ఏం చెప్తున్నారు అని. వారి అనుగ్రహము కటాక్షము ఏమిచే పరమాంతరంగంన సాధకుడు ఒక్క అడుగైనను ముందుకు వేయడు. గురువు యొక్క అనుగ్రహము, మహాత్ముల అనుగ్రహంతో వశిష్ఠ మహర్షి అనుగ్రహం కృపా దృష్టితో రాముడు రాజయ్య. సందీప ముని దగ్గర కృష్ణుడు కూడా చదువుకున్నాడు. కృష్ణుడు అవతార పురుషుడు, కానీ లోకంలో గురువు దగ్గర చదువుకోవాలి కదా, వాళ్ళు కూడా చదువుకున్నారు. వాళ్ళ కనుకనే గురుసేవ దైవ సేవ అత్యవసరమని శాస్త్రములందు బోధించబడింది. మాయను దాటవలన మాయను జయించిన మహనీయుల అండదండాలు ఉండాలి. గురుసేవ ఎందుకు గొప్ప ప్రయోజనం కలదు. మనం ఈ జీవిత భవసాగరాన్ని దాటించే నావికుడు దిక్సూజీ ఒక సద్గురు. ఆ సద్గురువు మహనీయుల కృప మనకు, వాళ్ళ భక్తి, శక్తి, జ్ఞానం అన్నీ మనకు ఉండాలి. అంటే మనకు ఈ 3 సేవలను నియమాలను షరతులను ఇక్కడ పెట్టండి. 1 ప్రణిపాతేనా, 2 పరిప్రశ్నేనా, 3 సేవయా. 3వది సేవ ద్వారా కూడా మనము, అంటే సేవ అంటే కార్యాలు, సేవ చేయాలి. ప్రతిదీ సేవ కిందకి వేస్తాడు అసలు. మనం చూస్తే ప్రతిదీ నువ్వు ఏ పని, చిన్న పని అయ్యో అది సేవ కింద. కొందరు అనుకుంటారు బాబా మమ్మల్ని చూస్తలేడు కదా, బాబా సమాధి అయిపోయాడు కదా, మరి మేము చేసింది బాబాకి ఎట్లా తెలుస్తుంది? ప్రతి సాధకుని ప్రతి ఒక్క ఉదయంలో ఈ ప్రశ్న ఉన్నది, ఇప్పటికీ ఉంది. ఎలా చూస్తాడు? సమాధి అయిపోయింది కదా బాబా, సమాధి కానప్పుడు ఇట్లా పోయి కూర్చుంటే జ్ఞానం ఎట్లుంటే మనల్ని చూస్తుండే, డైరెక్ట్ దొరుకుతుండే. వీళ్ళు బాబా ముందట ఏ పని చేసినట్టు చేసిండే తెలుస్తుండే బాబా. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా తెలుస్తుంది, మేము ఎందుకు చేయాలి అని అనుకునే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. అందరికీ కాదు, చేసేవాళ్ళు ఎలాగైనా చేస్తారు, కానీ ఎవరికి అర్థమైతే లేదు. నీ లోపల ఉన్న ఆత్మనే బాబా. ఆత్మ అంటే కృష్ణుడు, ఆత్మ అంటే సాయిబాబా, ఆత్మ అంటే పుల్లాది బాబా. మీరు ఏ చిన్న పని చేసినా అది నాకు చెందుతుంది. ఏ చిన్న సేవ చేసినా అది నాకే చెందుతుంది. నేను చూస్తున్నా మిమ్మల్ని, నేను చూడకుండా లేను, నేను చూస్తున్నా. ఈ 2 కళ్ళు మీరు బయట చూస్తున్నా, 3వ కళ్ళుతో మిమ్మల్ని నేను చూస్తున్నా. ఎందుకంటే ప్రతి సేవ కూడా, ప్రతి పని కూడా నువ్వు అగరబత్తి ముట్టించు, ఒక మాట మాట్లాడు, ప్రేమతో నమస్కరించు, ప్రేమతో మాట్లాడాల్సిన కూడా అది బాగా చేస్తుంది. నమస్కారం కూడా బాగా చేస్తుంది. మనం ఇంకా పెట్టి మనలో చేస్తున్నాం, ఆత్మ చేస్తున్నాం. మనిషికి ఆధారానికి కాదు మనం పెట్టేసి, ఆత్మకు పెడుతున్నాము, ఆత్మకే నైవేద్యం పెడుతున్నాము. ఇప్పుడు మనం అన్నదానం లోపల అన్నదానం అంటే గొప్ప యజ్ఞమే, అన్నదాన యజ్ఞం అది. అందుకనే ప్రతి సేవ, ప్రతిదీ కూడా బాబాకే చేస్తున్నా, బాబాకే పెడుతున్నా, బాబాదే అనుకొని మనం చేసినామనుకో మన లోపల ఈ కపట రాగ ద్వేషాలన్నీ దూరమే, భక్తిది ఉదయిస్తుంది మన. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఈ ప్రకారంగా 1 సాష్టాంగ వందనం, 2వది పరిప్రశ్న, 3వది సేవ అను ఈ 3టిని ఆచరణందు ఉంచినచో మహనీయుల యొక్క తమ కృపా దృష్టిని సాధకులపై ప్రసరింపజేస్తారు. ఈ 3 ఎవరైతే చక్కగా ఆచరిస్తారో వాళ్ళకు వాళ్ళ కృప ఆటోమేటిక్గానే కలుగుతుంది. శిష్యుడు తాను చేయవలసిన పద్ధతిలో చేసినచో గురువు తాను చెప్పవలసిన పద్ధతిలో చెప్పను. సాధకులం ఇక్కడ పెట్టే పద్ధతిలో పెట్టుకున్నాం. మనం సాధకులం, మనుషులం, భక్తులం.
గురువుకు పూజ భక్తులు మనం ఇక్కడ ఏం చేయాలి, బాబాకి అది చేస్తే బాబా అనుగ్రహం అందరికి ఎట్లా ఉంటుంది. ఎవరు వస్తే వాళ్ళకే ఉంటుంది కానీ దూరం వల్ల ఉండదు కదా. ఇప్పుడు పోనీ దూరంగా ఉండదని మనం ఎట్లా అనుకుంటాం. ఇక్కడ మైకు పెట్టినాం, ఈ మైకులో వచ్చే వచనాలు ఈ వాక్యాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకు కూడా డైరెక్ట్ పోతుంది. ఇప్పుడు ఇక్కడికి రాని వాళ్ళు కూడా ఈ వాక్యాలు గీట భగవద్గీత వాక్యాలు మహనీయుల ఎన్నో వాళ్ళకు కూడా ప్రసరిస్తుంది. ఆ వచనాల ద్వారా శబ్దాల ద్వారా శబ్దపాతం అంటారు. మహనీయులది శబ్దపాతం ఇది వినడం వల్ల. మళ్ళీ ఒకటి ఇక్కడికి వచ్చి రెండవది ఈ వినడం వల్ల जो का ये अपना सत्संग करना उसका रास्ता ढूंढने की बात है, लेकिन सबको अधिकार है क्योंकि दूर नहीं निराश हो, निराश हो है। तुम ध्यान करो ये जगह है। अब इसमें मालूम है आपने निर्मल में शक्ति पर गुरु ऐसा बना। आप देखो कहीं ग्रंथ में लिखे हैं कि महात्मा के पास जो मिलता कोई ज्ञान मिलता नहीं, सुंदर का आशीर्वाद मिलता, कुछ भी मिलता, ऐसा ग्रंथ में अपन हर महात्मा के पास जा रहे कुछ मिलता बोल के बाबा का आशीर्वाद करे तो क्या है उसके पास, कितना धोखा है, क्या लाया। देने वाला महात्मा है, ग्रंथ में लिख के आज क्या हो रहा हम जा रहे वहां क्या लाए। पहले रखो पुस्तकों, ये धर्म नहीं, खेती बन गई, खेती अपने धर्म में। इसलिए काय लोग जाने दो क्या है, ऐसा बाबा है वैसा बाबा है, इधर ऐसा हो रहा उधर वैसा हो रहा। अपने धर्म के अपने हाथ से गुलामी हो रहे। ये मुझे दर्द हो रहा। पेपर में हार महाराज की बातें, ये आपने तो सबको होगा सो होगा, लेकिन आप तो भी ख्याल करो जब तक सत्य समझता नहीं तब तक ये बात सब गलत तो है। सत्य क्या है, सत्संग बोलता सत्य क्या है, सत्य स्वरूप, सत्य स्वरूप ये अनुसया है। अनुसया ऋषि की औरत थी, दोनों ब्रह्मा विष्णु के बच्चे बना दिए। ये माता ने है वो शक्ति। भजन बोलने से नहीं होता, विशाखा चली तो स्त्री हर शक्ति अभी है वो शक्ति। अपन क्या करे, वर्णन करते बैठे, लेकिन प्रयोग करके देखो। वो भी बाई थी, ब्रह्मा विष्णु के बच्चे बनाए, इसने अपने में बहुत ध्यान मार्ग जो है तब मिला सो है, परंपरा छाया सो है। आपका नहीं, फुलाजी बाबा फुलाजी बाबा फुलाजी बाबा नहीं, सबका है। इसके ऊपर सबका अधिकार है कि फुलाजी बाबा क्या लेके बैठे। तुम भी बाबा था, लेकिन तुम्हारे बाबा को तुम पहचानो। बाबा बाबा करते क्या बैठे तुम भी गुरु है, शिव है, जीव है, जीव शिवासी घर में गाठी। परमात्मा पहा दृष्टि पर मैं ब्रह्म हूँ, आप परब्रह्म हो। मैं ब्रह्म हूँ, आप परब्रह्म है। मैं विष्णु है, अभी विष्णु है। प्रत्यक्ष इंसान के भगवान बने, इंसान के पैगंबर बने, तो कुछ ना कुछ उसको दिखा, उन्हें मालूम कर दिए। जब आपने कुछ रास्ते बताए, अपन कई लोग के बीच में 8 रिश्तेदारी है, इसमें अपन भटक गए। अपने हिंदू धर्म का सत्यानाश होगा, मैं ज्यादा बोलता नहीं। नमस्कार।